హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం మార్కెట్లో జరిగిన ముఖ్యమైన వివరాలు, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీలక స్థాయిలు మరియు వచ్చే వారం మీ ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. గత వారం లాభాలు వచ్చాయా లేదా నష్టాలు వచ్చాయా? ఏదైనా పర్లేదు. ఈ వీకెండ్ అనాలిసిస్ ద్వారా కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో చూద్దాం. ఈ వారం మార్కెట్ బుల్స్ జోరు చూపించింది. వరుసగా 5 రోజులు లాభాలతో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయ్యాయి. అయితే ఈ జోష్ వచ్చే వారం కూడా కంటిన్యూ అవుతుందా? వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వారం నిఫ్టీ కీ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ ప్రధాన సపోర్ట్ లెవెల్ 24,200 దగ్గర ఉంది. ఈ స్థాయి కంటే కిందకు వెళ్తే మరింత ఒత్తిడి చూడవచ్చు. రెసిస్టెన్స్ లెవెల్ 25,450 వద్ద ఉంది. ఈ స్థాయిని బ్రేక్ చేస్తే మార్కెట్ మరింత పైకి వెళ్లే అవకాశం ఉంది. ట్రేడర్స్ ఈ లెవెల్స్ ను గమనించాలి. అక్టోబర్ నెల మొదటి నుండి మార్కెట్ అప్ ట్రెండ్ లోనే ఉంది. సో నెక్స్ట్ వీక్ కి నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కి ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటంటే 25,200 అండ్ 25,450. రెసిస్టెన్స్ లైన్ ని క్రాస్ అవుతుందో అప్పుడు మనం మార్కెట్ లో పెద్ద మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే 24,450 అండ్ 25,050 మధ్యలో మార్కెట్ ట్రేడ్ అవ్వచ్చు. సోమవారం మార్కెట్ కనుక 25,200 లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్ కిందకు పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కి మార్కెట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్స్ ఏంటంటే 25,450 అండ్ 25,050. ఆప్షన్స్ ని హోల్డ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ లెవెల్స్ ఏంటంటే రెసిస్టెన్స్ గా 57,200 అండ్ సపోర్ట్ గా 55,950. నెక్స్ట్ వీక్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ జోన్స్ గా ఉండబోతున్నాయి. శుక్రవారం మార్కెట్ చూస్తే 56,620 దగ్గర క్లోజ్ అయింది. సో ఫర్దర్ గా 56,400 అనేది సోమవారం మార్కెట్ లో రెసిస్టెన్స్ గాను అండ్ 55,950 అనేది సపోర్ట్ గాను యాక్ట్ అవ్వబోతున్నాయి. ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది. ఎప్పుడైతే ఈ లెవెల్ 56,400 అనేది మార్కెట్ అనేది బ్రేక్ అయ్యి కిందకు వస్తుందో మనం ఫర్దర్ డౌన్వర్డ్ మూవ్మెంట్ చూడొచ్చు. ఈ రోజు మార్కెట్ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్కి వస్తే మరిన్ని డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ.